సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. 48 గంటల డెడ్ లైన్. యోగి ట్రీట్మెంట్ ప్రస్తావన. గీత దాటితే చేతి గీతలు మాయం. ఇవి సాధారణ రాజకీయ విమర్శలు కావు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష వైసీపీకి ఇచ్చిన ఒక డెడ్లీ వార్నింగ్. మళ్లీ అధికారంలోకి వస్తాం, అంతు చూస్తామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు పవన్ తనదైన శైలిలో అంతకు మించిన తీవ్రతతో బదులిచ్చారు. ఇది కేవలం మాటల యుద్ధం కాదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో, రాజకీయ దాడుల విషయంలో తమ ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమైన, ఆ గీత దాటితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న బలమైన సందేశాన్ని పవన్ పంపించారు. మరి ఈ వార్నింగ్ ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించనుంది? పవన్ వ్యాఖ్యలతో వైసీపీ శిబిరంలో గుబులు మొదలైందా? సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు? ఒక మాట అనాలంటే అలాంటి తప్పేం లేదు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి. అనటానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముండదు. అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే, మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం. గుర్తుపెట్టుకోండి. అప్పుడు వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉన్నారు, ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్నారు. కానీ మీరు కూర్చొని పాత పద్ధతిలోనే మళ్ళీ మేము ఇష్టారాజ్యాంగంగా చెడతామంటే నేను విసిగిపోయానబ్బా. అలాంటిది ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే, కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తాను చెప్తున్నాను. ఒళ్ళుపై తెలియకుండా, బాధ్యత లేకుండా అడ్డగోలుగా మేము చేసేస్తాం. ఏదైనా మొత్తం తీసి రోమం తీసి కింద కూర్చోబెడతాం. గుర్తుపెట్టుకోండి. ఇక మొత్తానికి పవన్ కళ్యాణ్ ఏమన్నారో విన్నాం. చాలా స్మూత్గా అందరికీ చెప్పుకుంటూ వచ్చాం, బట్ ఎక్కడ వినిపించుకుంటున్న దాఖలాలు లేవు. రోజు రోజుకి పేట్రేగిపోతున్నారంటూ నిజంగా గీత దాటితే ఇక చేతి గీతలు కూడా మాయం చేస్తారని చాలా స్ట్రాంగ్ వార్నింగ్గా ఇచ్చారు. మరి పవన్ వార్నింగ్తో ప్రస్తుతం ఎలా ఉండబోతుంది? 48 గంటల డెడ్ లైన్ అని కూడా చెప్పారు. ఇక పూర్తి వెళ్లించేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జరుగుతుంది. ఎస్ రాజ్ కుమార్, చూస్తాం ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నారని కాదు, బట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా స్మూత్గా ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వచ్చారు. యాక్షన్స్ తప్పో, అది సొంత పార్టీ వాళ్ళైనా విపక్షాలైనా ఎవరైనా హద్దులు దాటి గీత దాటి ప్రవర్తిస్తే ఎవరి మీదైనా వేటే అని చెప్పుకుంటూనే వచ్చారు. ఇప్పుడు తాజాగా ఎందుకు ఇంత ఫైర్ అవ్వాల్సి వచ్చింది అంటే ఈ స్థాయిలో చెప్తే కానీ అర్థం కాదనా? రైట్ సతీష్, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తర్వాత ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఇటు ఏదైతే విమర్శలు చేయటం, అటు ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమాలపైన కూడా పూర్తిగా ఇప్పుడు పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయంటూ కూడా ఇటు కూటమి పార్టీలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు కూడా తీవ్రమైన స్థాయిలో అటు మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పీపీపీ విధానం, ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి విధానం ఏదైతే ఉందో, ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి అటు పీపీపీ విధానంలో కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ కూడా ఏదైతే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఇటు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ కోటి సంతకాలకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున అటు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయానికి ఆ కోటి సంతకాలన్నింటినీ కూడా ఇటు తరలించారు. ఏదైతే దీన్ని చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏదైతే ఇటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అటు మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తుంది. దీనిపైన చాలా వివరణ చెప్తుంతో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా దీనిపైన ఒక వివరణ పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మరి ఇది ప్రైవేటీకరణ చేస్తున్నారనేటువంటి ఒక విషయాన్ని తీసుకొని వచ్చి ప్రజల్లోకి దీన్ని బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. దాన్ని పెద్ద ఎత్తున ఇటు ఏదైతే అటు పోరాటం చేస్తామంటూ కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరగనివ్వమంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. మరి దీనికి సంబంధించి కూడా ఏదైతే అటు కాంట్రాక్టర్లను లేదనంటే మిగతా ఏదైతే ఇటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా కొంత ఆహ్వానించినటువంటి తరుణంలో ప్రత్యేకంగా అటు కాంట్రాక్టర్లని అదేవిధంగా మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా పెద్ద ఎత్తున ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపెడుతున్నారని చాలా పెద్ద ఎత్తున ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తమను బెదిరిస్తున్నారంటూ కూడా కొంతమంది కూటమికి సంబంధించినటువంటి పార్టీ నేతలకు కానీ అటు ఆ కార్యాలయాలకు కానీ వెళ్ళి ఫిర్యాదు చేయడంతో పవన్ కళ్యాణ్ నిన్న ఏదైతే ఇటు
నిడదవోలుకు సంబంధించినటువంటి ఇటు జలజీవనికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రత్యేకంగా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. ఏదైతే గత 5 సంవత్సరాలు కూడా మీరు చేసింది ఏంటి అని పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగానే ప్రశ్నించారు. ఉన్నటువంటి సమయంలోనే మీరు ఏం చేయలేకపోయారు, ఇప్పుడు ప్రభుత్వం మాది, మేము తలుచుకుంటే ఇటు రౌడీ మూకలన్నింటినీ కూడా దాదాపుగా 48 గంటల్లో అంతమొందిస్తామనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున దుమారం రేపుతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు, ఎందుకంటే తనను గత 5 సంవత్సరాలు దూషించిన, తన కుటుంబాన్ని దూషించిన, రాష్ట్ర ప్రయోజనాలు లక్ష్యంగా అటు 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని పవన్ కళ్యాణ్ గతంలో చెప్పుకుంటూనే వచ్చారు. మరి ఈ క్రమంలో ఇటు ఏదైతే ఇటు మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేసి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో పీపీపీ విధానాన్ని తీసుకుని వచ్చాం. అది ప్రతి ఒక్కరికి కూడా లాభదాయకమైనటువంటి అంశమే తప్ప ఎవరికి కూడా ఇబ్బంది కలిగించేటువంటి ప్రక్రియ కాదని కూటమి ప్రభుత్వం అనేక సార్లు దీన్ని చెప్పినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని చాలా పెద్ద ఎత్తున, అంటే ఒక బూచిగా చూపిస్తూ కూడా ఇది రాష్ట్రంలో ఏదో జరుగుతూ ఉంది అనేది చెప్తా ఉందని ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. అయితే మరి ఈ నేపథ్యం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ కామెంట్స్, ఎందుకంటే జగన్ గతంలో ఇటు విదేశీ పర్యటన చేసినటువంటి సమయంలో కూడా విదేశీ పర్యటనలో ఉండి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, విదేశీ పర్యటనలో ఉండే వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్తాం అని పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి. ఎందుకంటే తనను ఏమాత్రం కూడా దూషించినా కూడా పట్టించుకుని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాలను పక్కదారి పట్టిస్తే కనుక ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటాయని కూడా చాలా ఘాటుగా విమర్శించారు. మరి ఏదైతే ఇటు నక్సల్స్ను చాలా పెద్ద ఎత్తున పకడ్బందీగా అటు పట్టుకున్నటువంటి పోలీస్ శాఖకు ఈ రౌడీ మూకలను అంతమొందించడం పెద్ద విషయం ఏమి కాదన్నట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి మరి ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీనికి ఏదైనా కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారా? నిజంగానే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయా అంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి జన్మదిన వేడుకల సందర్భంగా ఏదైనా కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. సతీష్, ఖచ్చితంగా రాజ్కుమార్, ఈ కౌంటర్లు పక్కన పెడితే అసలు ఏంటి 48 గంటలు నిర్ణయం తీసుకుంటే ఒక్కరు కూడా మిగలరు. ప్రాణ త్యాగానికైనా సిద్ధం, మంచి పనులు చేయడానికి, రాష్ట్రానికి ప్రయోజనాలు ఉపయోగించి, కానీ ప్రాణాలు త్యాగం చేసే ముందు ఖచ్చితంగా అందరినీ ఏరి పారేస్తారని అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంటే, ఎందుకంటే ఏ విషయంలో అంతలా హత్యారు అనుకోవాలంటే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నందుకు, వీరన్నట్టుగా సంక్షేమ పథకాలు అందుతున్నా కూడా దాన్ని వేరే యాంగిల్లో వాళ్ళు చూపిస్తూ పోర్ట్రేట్ చేస్తున్నందుక. సతీష్, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు అంటే రాజకీయ విమర్శలు ఏం చేసినా కూడా పట్టించుకోరు, కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన మాత్రం ఏదైనా ఇటు చర్చ జరగకుండా లేదంటే మిగతా ఏమీ కూడా చేయకుండా దాన్ని సోషల్ మీడియా వేదికగా ఇది ఏదో ఒక బూచిగా చూపించి రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక అన్యాయం జరుగుతుంది, రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇలాంటి కనుక చేస్తే అంటే నిజంగానే, ఎందుకంటే కుటుంబ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయల పెన్షన్ను ఒక్కసారిగా 4,000 చేయడంతో పాటు ఏదైతే అనేక రకాలైనటువంటి కంపెనీలను ఆహ్వానిస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ ఇటు ఇండస్ట్రియల్కు అభివృద్ధి కేంద్రంగా జరుగుతున్నటువంటి ఇటు అంశాలు, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే ఇటు పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి పల్లె పండుగ కార్యక్రమాలకు సంబంధించి చేస్తున్నటువంటి అభివృద్ధి, రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు, ప్రత్యేకంగా కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి నిధులు అన్నీ కూడా ఇటు దీన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి అభివృద్ధి జరగకపోతే నిజంగా వేరే ఏదైనా రాజకీయ విమర్శలు ఏం చేసినా కూడా పట్టించుకుంటారు. కానీ అటు మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేసి ప్రతి ఒక్క పేదవాడికి కూడా విద్యను అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ పీపీపీ విధానాన్ని తీసుకుని వస్తే దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ కూడా మరి దీన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అటు దీన్ని ఒక కార్యక్రమంగా తీసుకుని ప్రజల్లోకి అంటే వేరే ఇండికేషన్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అణిచివేయాలి. ఎందుకంటే ఒక మంచి పని జరుగుతున్నటువంటి సమయంలో దాన్ని ఎవరైనా అడ్డుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎవరికైనా సరే కోపం వస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఖచ్చితంగా ఇలాంటి విషయాలు కనుక ఏదైనా ఇంకొకసారి రిపీట్ చేస్తే దాదాపుగా తగినటువంటి చర్యలు ఖచ్చితంగా ఉంటాయని కూడా చెప్తున్నారు. 48 గంటల్లో కనుక ఈ విషయాలపైన ఈ చర్చ జరగకుండా కనుక నివారించకపోతే తగినటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. నిజంగా దాన్ని ఏదైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి అంటే ఎవరు కూడా సాధారణంగా అటు రాజకీయ విమర్శలు చేసిన పట్టించుకోరు, కానీ జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ఇటు ఏదో ఒక బూచిలాగా చూపిస్తున్నారు. కాబట్టి మరి దాన్ని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సీరియస్ అయ్యారు. మరి ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది 48 గంటల తర్వాత అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.